ఫ్రెండ్స్, ఈ రోజు మనం డీమోన్ స్లేయర్ సీజన్ 1 రీక్యాప్ చేయబోతున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాట, మీకు గంట నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని కింద ఉన్న గంటను కొట్టేయండి. ఇంకా స్టోరీలోకి వస్తే మన ఎంసీ పేరు టాంజీరోకి ఒక అమ్మ, ఇద్దరు చెల్లెళ్ళు, ముగ్గురు తమ్ముళ్ళు ఉంటారు. టాంజీరో వాళ్ళ నాన్నగారు కాలం చేయడం వల్ల కుటుంబ బరువు బాధ్యతలన్నీ టాంజీరో మీదే పడతాయి. టాంజీరో రోజు బొగ్గు చేసి ఆ బొగ్గుని కింద ఉన్న గ్రామంలో అమ్మి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అలానే ఒక రోజు గ్రామానికి వెళ్ళి బొగ్గు అమ్మేసరికి నైట్ అయిపోతుంది. ఈ వరల్డ్ లో నైట్ అయితే డీమెన్స్ వచ్చి కనిపించిన మనిషిని కనిపించినట్టు పీక్కుందంటాయి. ఇందువల్ల టాంజీరో ఆ రాత్రి గ్రామంలోనే ఆగి తెల్లారేసరికి ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు. ఇంటికి వెళ్లే దారిలో టాంజీరోకి స్ట్రాంగ్ గా రక్తపు వాసన వస్తది. టాంజీరోకి అద్భుతమైన స్పెల్లింగ్ సెన్స్ ఉంటది. టాంజీరో కంగారుగా ఇంటికి వెళ్లి చూసేసరికి తన చెల్లెలు నిజుకో తప్పించి ఎవ్వరు ఇంట్లో ప్రాణాలతో నిజుకోనైనా కాపాడదామని భుజాల మీద వేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తుంటే వెళ్లే దారిలో నిజుకో ఒక డీమన్ లాగా మారిపోతుంది. తన అన్న మీద దాడి చేస్తూ ఉంటే టాంజీరో తనకు గుర్తు చేయడానికి ఎంత ట్రై చేసినా వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ఇక్కడికి వాటర్ హాషిరా అయిన గియో వస్తాడు. కానీ నిజుకోని చంపడానికి ట్రై చేస్తే టాంజీరో దానికి ఒప్పుకోడు. ఇక్కడే గియోకి టాంజీరోకి చిన్న ఫైట్ అవుతుంది. టాంజీరో గియోని దాదాపు చంపేసినంత పని చేస్తాడు. గియో టాంజీరో నాక్ చేసి నిజుకోని చంపేద్దాం అనుకుంటే నిజుకో గియో మీద అటాక్ చేసి టాంజీరోను గార్డ్ చేయడం మొదలు పెడుతుంది. చూసి గియోకి అసలు ఏం అర్థం కాదు. ఎందుకంటే ఒక డీమన్ ఒక మనిషిని కాపాడడం గియో అప్పుడే చూస్తుంది. ఆ తర్వాత గియో నిజుకో నోట్లో ఒక చెక్క ముక్క పెట్టి టాంజీరోకి నీ చెల్లిని సన్లైట్ నుంచి దూరంగా ఉంచు, ఇంకా నేను చెప్పే చోట సకోంజీ అని ఒక పెద్ద ఆయన ఉంటారు, ఆయన పోయి కలువు అంటాడు. ఇంకా టాంజీరో నిజుకోని ఒక బుట్టలో పెట్టుకుని సకోంజీని కలవడానికి బయలుదేరతాడు. అలా వెళ్తూ వెళ్తూ సకోంజీని కలుసుకుంటాడు. టాంజీరో రాగానే ట్రైనింగ్ మొదలు పెడతాడు. ఎలాంటి ట్రైనింగ్ అంటే చిన్న తప్పు చేసిన టాంజీరో చచ్చిపోతాడు. అట్లాంటి ట్రైనింగ్ 2 సంవత్సరాలు తీసుకుంటాడు. టాంజీరోకి ఇప్పుడు 2 లక్ష్యాలు ఉంటాయి. ఒకటి తన చెల్లెల్ని నార్మల్ గా చెయ్యాలి, ఇంకొకటి తన ఫ్యామిలీని చంపిన డీమన్ ని ఏడుకో ముఖ కింద నరకాలి. ఇక్కడే టాంజీరో తన ట్రైనింగ్ లో ఫైనల్ టాస్క్ కు వస్తాడు. ఫైనల్ టెస్ట్ ఏంటంటే తన ఎదురుగా ఉన్న బండని నిలువుగా నరకాలి. టాంజీరో ఏమో ఇదేముంది సింపుల్ అనుకుంటాడు, కానీ కొన్ని వారాలు ట్రై చేసిన దాని మీద చిన్న గీత కూడా పడదు. ఇంకా టాంజీరో నా వల్ల కాదురా బాబు అనుకుంటే టైంలో సాబీటు మొకామో అనే 2 పిల్లలు అక్కడికి వచ్చి మేము కూడా సకుంజీ స్టూడెంట్సే అని చెప్పి టాంజీరోకి హెల్ప్ చేయడం మొదలు పెడతారు. ఇంకా వాళ్ళ హెల్ప్ తో టాంజీరో ఆ బండని నిలువుగా నరికేస్తాడు. ఇంకా ఆ తర్వాత వాళ్ళిద్దరూ మాయమైపోతారు. తర్వాత సకుంజీ వచ్చి టాంజీరోని ఇంటికి తీసుకెళ్తాడు. టాంజీరో ఇప్పుడు నిన్ను డీమోన్ స్లేయర్ ఫైనల్ సెలక్షన్స్ కి పంపిస్తున్నా. ఈ టెస్ట్ లో నువ్వు 7 రోజుల పాటు డీమోన్స్ తో నిండి ఉన్న ఒక అడవిలో గడపాలి. ఈ టెస్ట్ పాస్ అయితే నువ్వు డీమోన్ స్లేయర్ అయిపోతావు. ఇంకా ఒక మాట, ఇప్పుడున్న డీమోన్స్ అన్నిటికీ రాజు మొట్టమొదటి డీమన్ మ్యూజానికి బూసూచి, వాడిని చంపిన రోజు ఈ కర్స్ అనేది ఎండ్ అవుతుంది అని చెప్పి టాంజీరోని ఫైనల్ ట్రైనింగ్ కి పంపిస్తాడు. టాంజీరో వెళ్ళేటప్పుడు సాబీటోకి మకామాకి నా ధన్యవాదాలు చెప్పానని చెప్పండి గురువు గారు అని వెళ్ళిపోతాడు. ఇక్కడ సకుంజీ షాక్ అయిపోతాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఎప్పుడూ చనిపోయారు, వీడికెట్టా గెలిపించారు అని షాక్ అయిపోతాడు. టాంజీరో ఫైనల్ సెలక్షన్ జరిగి అడవికి వెళ్ళిపోతాడు. అక్కడికి టాంజీరోతో పాటు చాలా మంది వస్తారు. ఇంకా కాసేపటికి టెస్ట్ మొదలవుతుంది. ఇంకా అందరికి ఒకటే పని, కనిపించండి ఏమని కనిపించినట్టే నరకాలి. టాంజీరో కూడా డీమోన్స్ చంపుకుంటూ ముందుకెళ్తూ ఉంటే టాంజీరోకి పెద్దగా ఒళ్ళంతా చేతులు పెట్టుకుని ఉన్న ఒక డీమోన్ కనిపిస్తుంది. డీమోన్ కనిపించినట్టుగా చంపుతూ ఉంటది. ఆ డీమోన్ టాంజీరోని చూసి సకుంజీ స్టూడెంట్ అని గుర్తుపట్టి టాంజీరోతో ఇట్టంటది, రారా నువ్వు కూడా సకుంజీ స్టూడెంట్ వే కదా, ఇంతవరకు నీ మాస్టర్ ట్రైన్ చేసిన వాళ్ళలో 13 మంది నేను చంపి తినేసాను. లాస్ట్ టైం సబీటో మొకామా అనే 2 స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళనే తినేసాను, ఇప్పుడు నిన్ను కూడా తినేస్తాను రారా అంటది. టాంజీరో తినేసరికి తన కోపం కట్టలు తెంచుకుని తన వాటర్ బ్రీతింగ్ ఉపయోగించి దాన్ని తల నరికి చంపేస్తాడు. ఇంకా కొన్ని రోజులకి టెస్ట్ ముగుస్తుంది. టెస్ట్ లో టాంజీరోతో పాటు 3 బతుకుంటారు. వాళ్ళు వచ్చేసి జెనెట్సు, గెన్యా, ఇంకా కనా. అప్పుడు అక్కడికి 2 అమ్మాయిలు వచ్చి మీకు కత్తులు చేయడానికి 15 రోజులు టైం పట్టిద్ది, అంతవరకు టచ్ లో ఉండని చెప్పి కమ్యూనికేషన్ కి కాకులు ఇచ్చి పంపిస్తారు. ఇంకా తర్వాత టాంజీరో ఇంటికి వెళ్ళి చూస్తే నిజుకో తనని వెల్కమ్ చేస్తారు. ఇంకా తర్వాత సకుంజీ టాంజీరోకి డీమన్స్ గురించి చెప్తాడు. ప్రతి ఒక్క డీమన్ కి బ్లడ్ డీమన్ ఆర్ట్ ఉంటుందని, ప్రతి ఒక్క డీమన్ రికవర్ అవ్వాలంటే బ్లడ్ తాగాలని, కానీ నీ చెల్లెలకి బ్లడ్ తాగాల్సిన అవసరం లేదా, నిద్రపోతే సరిపోతుందని చెప్తాడు. ఇంకా తర్వాత కొంతకాలానికి హాకా నిజుకా అనే ఒకతను వచ్చి నీ కత్తి రెడీ బాబు అని టాంజీరోకి ఇస్తాడు. టాంజీరో కత్తి పట్టుకోగానే అది బ్లాక్ కలర్ లోకి మారిపోద్ది. అది చూసి సకుంజీ కొంచెం షాక్ అవుతాడు. ఎందుకంటే బ్లాక్ కలర్ అనేది చాలా రేర్, ఎలా పనిచేస్తుందో కూడా సకుంజీకి తెలియదు. అప్పుడే టాంజీరో కాకొచ్చి షాక్ అయినంత వరకు చాలే, ఫస్ట్ మిషన్ వచ్చింది పోదాం పదా అని అంటారు. తర్వాత టాంజీరో తన చెల్లెల్ని పెట్టెలో పెట్టుకుని తన కోసం చేసే స్పెషల్ యూనిఫామ్ వేసుకుని ఆ ఊరికి బయలుదేరారు. ఊరికి వెళ్ళిన తర్వాత టాంజీరోకి తెలిసేది ఏంటంటే కేవలం అమ్మాయిలే మిస్ అవుతున్నారు. ఇంకా నైట్ ఇంకో అమ్మాయిని కూడా డీమోన్స్ కిడ్నాప్ చేస్తుంటే టాంజీరో వచ్చి కాపాడతాడు. అప్పుడే తెలిసేది ఏంటంటే అక్కడ ఉంది ఒక డీమన్ కాదు 3 డీమన్లు. డీమన్స్ అప్పర్ హ్యాండ్ అవుతుంది అనగా నిజుకు టాంజీరో
తాంజీరోకి హెల్ప్ చేస్తుంది. అది చూసి అక్కడ ఉన్న డీమన్ అన్ని షాక్ అయిపోతాయి. ఒక డీమన్ మనిషికి హెల్ప్ చేసేది ఏంది. ఆ తర్వాత తాంజీరో ఏమాత్రం లేట్ చేయకుండా వాటర్ బ్రీతింగ్ ఫోర్త్ ఫామ్ ను ఉపయోగించి 2 డీమన్ల తలకాయలు నరికి ఆ తర్వాత చివరి డీమన్ కాళ్ళు చేతులు నరికి మూజాన్ కిబుసూచి గురించి నీకు తెలిసింది చెప్పు అని అడిగితే ఆ డీమన్ విలవిలలాడిపోతుంది. తాంజీరో ఇంకా డీమన్ తలకాయను కూడా నరికేస్తాడు. తర్వాత కాసేపటికి తాంజీరో దగ్గరికి కాకొచ్చి నెక్స్ట్ మిషన్ టోకియోలో ఉంది పదా పోదాం. తాంజీరో కూడా అప్పుడేనా అనుకుంటూ టోకియో వెళ్తాడు. అప్పుడే తాంజీరో నూడిల్స్ తింటున్నప్పుడు తనకు స్మెల్ వచ్చింది. ఏ స్మెల్ అయితే తన ఇంటికాడ వచ్చిందో అదే వచ్చింది. ఆ స్మెల్ ను అనుసరించుకుంటూ వెళ్తే తాంజీరోకి మూజాన్ కిబుసూచి కనిపిస్తాడు. మూజాన్ ని ఏటుకు నరుగుదామంటే మూజాన్ చేతిలో తన కూతురు పక్కన తన భార్య కనిపిస్తారు. తాంజీరోకి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో ఉంటే మూజాన్ అతని పక్కన ఉన్న ఒకరిని రెక్కేస్తాడు. వాడు డీమన్ లాగా మారిపోయి పక్కనున్న వాళ్ళ మీద దాడి చేస్తా ఉంటే తాంజీరో అతన్ని పట్టుకుంటాడు. ఇంకా మూజాన్ కి టైం దొరికేసరికి తప్పించుకుంటాడు. అప్పుడు తాంజీరో No matter where you go, I promise you won't escape me! You can run as far as you want! I'll follow you to the ends of hell! And my blade will be the last thing you see! I'll never forgive you for what you've done! అని వార్నింగ్ ఇస్తాడు. అక్కడంతా గందరగోళంగా ఉంటుంది. అప్పుడే స్టోరీలోకి లేడీ తమోయో ఇషిరో అని 2 డీమన్స్ వస్తారు. వీళ్ళు డీమన్స్ కాకపోతే మూజాన్ కంట్రోల్ లో ఉండరు. ఇంకా తర్వాత లేడీ తమోయో బేస్ కి తాంజీరో నిజుకో ఇంకా గాయపడ్డోళ్ళు వెళ్తారు. ఇటు పక్క మూజాన్ ఏమో 2 డీమన్స్ ను పిలిచి ఆ హ్యానోకోరా ఇయర్ రింగ్స్ అంటే తాంజీరో పెట్టుకుంటే చెవు కొమ్మలు పెట్టుకున్న వాడి తల తీసుకొస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ ని వాళ్ళకి ఆఫర్ ఇస్తాడు. ఇటు పక్క లేడీ తమోయో ఏమో కొంచెం బ్లడ్ తీసుకుని 200 ఏళ్ల నుంచి సర్వైవ్ అవుతూ ఉంటది. డీమన్స్ ను మనుషులుగా మార్చే మెడిసిన్ కొనుక్కోవడానికి కూడా 200 సంవత్సరాల నుంచి ట్రై చేస్తూనే ఉంటాడు. తాంజీరో చెల్లెల్ని డీమన్ నుంచి హ్యూమన్ గా మార్చడానికి తమోయో హెల్ప్ చేస్తాను, కాకపోతే డీమన్ బ్లడ్ శాంపిల్స్ కావాలని అడుగుతుంది. అవి కూడా మామూలు బ్లడ్ శాంపిల్స్ కాదు, 12 కిజీకీస్ యొక్క బ్లడ్ శాంపిల్స్ కావాలని అడుగుతుంది. 12 కిజీకీస్ ఎవరంటే మూజాన్ తర్వాత స్ట్రాంగెస్ట్ డీమన్స్ 12 ఉంటాయి. వాటిని 12 కిజీ లేదా అప్పర్ మూన్ డీమన్స్ అని పిలుస్తారు. వాటి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వస్తే తమోయో వాటిని ఇంకా నెజుకో బ్లడ్ ని స్టడీ చేసి యాంటీడోట్ ని తయారు చేయగలదు. ఇంకా వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మూజాన్ పంపించిన 2 డీమన్స్ ఇక్కడికి వీళ్ళ మీద దాడి చేస్తాయి. ఇంకా తర్వాత తాంజీరో నిజుకో ఆ 2 డీమన్స్ తో ఫైట్ చేస్తారు. తాంజీరో వాళ్ళకి తమోయో ఇషిరో కూడా హెల్ప్ చేయడం వల్ల ఆ డీమన్స్ ని ఈజీగా ఓడిస్తారు. ఇంకా తర్వాత తాంజీరో తమోయో వాళ్ళతో కాసేపు మాట్లాడి నెక్స్ట్ మిషన్ కోసం అక్కడి నుంచి బయలుదేరతారు. తర్వాత తాంజీరో వెళ్లే దారిలో అతను జనత్సును కలుసుకుంటాడు. జనత్సు గురించి మాట్లాడుకుంటే అతను చాలా భయస్తుడు. ఎంత భయస్తుడు అంటే ముందు డీమన్స్ చూడడం కాదు, డీమన్స్ ఉండే ప్లేస్ కి వెళ్ళడానికి కూడా భయపడతాడు. కానీ ఎదురుగా అమ్మాయిలు ఉంటే సాంజీ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ కలిసి ఒక డ్రమ్ డీమన్ ని ఎదిరించడానికి ఒక ఇంట్లోకి వెళ్తారు. ఆ ఇంట్లోకి వెళ్ళి డీమన్స్ తో ఫైట్ చేస్తూ ఉంటే వీళ్ళు ఇనోజుకేని కలుసుకుంటారు. వీడు ఎట్టంటోడు అంటే లూఫీ లాంటోడు, అసలు దేని గురించి ఆలోచించాడు, ఎదురు ఎట్టంటోడు ఉన్నాడు ఆలోచించాడు, ఆలోచించే శక్తి ఉండదు వీడికి. ఈ ఫైట్స్ ఇలా నడుస్తూ ఉంటే జనత్సు వాళ్ళపై ఒక డీమన్ అటాక్ చేస్తుంది. జనత్సు దాన్ని చూసి కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇప్పుడు జనత్సులో ఉన్న అపరిచితుడు బయటకు వచ్చి దాన్ని ఒక్క ఏటుకు నరికేస్తాడు. మనకి తెలిసేది ఏంటంటే జనత్సు ఒక థండర్ బ్రీతింగ్ యూజర్. తాంజీరోకి ఎలా అయితే వాసన పసిగట్టే శక్తి పీక్ లో ఉంటుందో జనత్సు వినికిడి శక్తి పీక్స్ లో ఉంటది. ఇక్కడే మనకు అర్థమయ్యేది ఏంటంటే డీమన్స్ కి బ్లడ్ డీమన్ ఆర్ట్స్ అనేవి హ్యూమన్స్ గా ఉన్నప్పుడు ఏ అయితే వాటి స్కిల్స్ ఉంటాయో వాటి ప్రకారం వాటికి బ్లడ్ డీమన్ ఆర్ట్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ కు చూసుకుంటే ఇప్పుడు తాంజీరో ఫైట్ చేసే డీమన్ అది హ్యూమన్ గా ఉన్నప్పుడు ఒక ఫెయిల్యూర్ మ్యూజిషియన్, అందుకే దానికి డ్రమ్స్ పవర్ లాగా వస్తుంది. తాంజీరో ఆ డీమన్ తో కాసేపు ఫైట్ చేసి దాన్ని చంపేసి దాని బ్లడ్ శాంపిల్ ని తమోయోకి పంపిస్తాడు. ఇంకా తర్వాత బయటకు వచ్చి చూస్తే ఇనోజుకి ఏమో నిజుకోని చంపడానికి ట్రై చేస్తాడు. జెనత్సు ఏమో నిజుకోని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత తాంజీరో వచ్చి 2 పీకితే అప్పుడు ఇనోజుకే కన్విన్స్ అవుతాడు. ఇంకా తర్వాత తాంజీరో జెనత్సు ఇనోజుకి వీళ్ళందరూ ఒక టీం అవుతారు. ఇక్కడ మనకి తెలిసేది ఏంటంటే జెనత్సు నిజుకోని ఇష్టపడుతూ ఉంటాడు. అప్పుడు తాంజీరో వచ్చి ఒరే తను డీమన్ రా, అయితే ఏంటి ఆడ డీమనే కదా అని అంటాడు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి ఒక మిషన్ వస్తుంది, కొండపైన డీమన్స్ ఉన్నాయి వాటిని చంపాలి అని. ఇప్పుడు వీళ్ళందరూ ఆ కొండ దగ్గరికి వెళ్తే తాంజీరో ఇనోజుకే మాత్రమే ఆ కొండ లోపలికి వెళ్తారు. జనత్సు భయంతో బయట ఆగిపోతాడు. ఇంక ఈ కొండ లోపల స్పైడర్ ఫ్యామిలీ డీమన్స్ ఉంటాయి. వీళ్ళందరికీ స్పైడర్ ఇన్స్పిరేషన్ తో పవర్స్ ఉంటాయి. వీటిలో స్పైడర్ మదర్ డీమన్ కేమో సాలిడ్ దారాలని మనుషులకు అతికిచ్చి వాళ్ళని పప్పెట్స్ లాగా ఆడించగలదు. తన అలానే ఆ కొండలోకి వచ్చిన చాలా మంది డీమన్ స్లేయర్స్ ని ఆడిస్తూ ఉంటుంది. తాంజీరోకి ఇనోజుకి ఆ డీమన్ ఎక్కడ ఉందో అర్థం కాదు. ఇక్కడే మనకి తెలిసేది ఏంటంటే ఇనోజుకు బీస్ట్ బీతింగ్ యూజర్, అది తన ఓన్ గా అతను క్రియేట్ చేసుకుని ఉంటాడు. ఇనోజుకి సెన్సింగ్ పవర్స్ అనేవి వేరే లెవెల్లో ఉంటాయి. ఎంత అంటే నుంచున్న చోటు నుంచి ఆ స్పైడర్ మదర్ డీమన్ ఎక్కడుందో సెన్స్ చేసి చెప్పగలడు. ఇంకా తర్వాత ఇనోజుకి తాంజీరో నా వైపు విసిరేస్తాడు. తాంజీరో ఇంకా డీమన్ ఒక్క ఏటుకు నరికేస్తాడు. ఇంకా జనత్సు నిజుకో కోసం ధైర్యం తెచ్చుకొని లోపలికి వెళ్తే తనకు ఒక స్పైడర్ డీమన్ ఎదురుపడుతుంది. ఇటు పక్క తాంజీరో ఇంకా ఇనోజుకి ఏమో ఫాదర్ స్పైడర్ డీమన్ ఎదురుపడుతుంది. ఇంకా వీళ్ళిద్దరు దాంతో 1 vs 2 చేస్తుంటే డీమన్ చేసిన అటాక్ కి తాంజీరో ఎక్కడికో వెళ్ళి పడతాడు. ఇప్పుడు ఇనోజుకి ఫాదర్ డీమన్ తో 1-on-1 ఫైట్
ఫైట్. మన తాంజీరో ఏమో లోయర్ మూన్ 6 దగ్గర వెళ్ళి పడతాడు. ఇంకా వీడు తాంజీరోని నెజుకొని దాదాపు చంపేసినంత పని చేస్తాడు. లాస్ట్ మూమెంట్ లో తాంజీరోకి తన నాన్న మాటలు గుర్తొస్తాయి. అదే హినో కామికాగురా చేయడం గురించి. వాళ్ళ ఫ్యామిలీలో జనరేషన్స్ నుంచి పాస్ అవుతూ ఉన్న హినో కామికాగురా డాన్స్ గురించి, ఇంకా హానోకోరా ఇయరింగ్స్ గురించి చెప్పడం గుర్తొస్తుంది. అదంతా గుర్తు తెచ్చుకొని తాంజీరో ఒక్కసారిగా ఇరిగిపోయిన మొండి కత్తితో హినో కామికాగురా అని వాడి ఆ డీమోన్ తలని ఒకే ఏటుకు నరుకుతాడు. చేసిన ఆ డీమోన్ చావదు, ఇంక తాంజీరో చచ్చిపోతాడనే గియో వచ్చి వాటర్ బ్రీతింగ్ 11th ఫామ్ ను ఉపయోగించి ఆ డేమన్ ని చంపేస్తాడు. ఇటు పక్క ఇనుజుకి దగ్గరకు వస్తే డీమోన్ తో ఫైట్ చేసి తన కత్తులు కూడా ఇరిగిపోతాయి. ఇంకా ఇనుజుకు కూడా చచ్చిపోతాడనే టైంకి గియో మళ్ళీ వచ్చి కాపాడతాడు. ఇటు పక్క జనత్సు దగ్గరకు వస్తే జనత్సు ఆ డీమన్ కరిచేయడం వల్ల తన నెమ్మదిగా స్పైడర్ లాగా మారిపోతూ ఉంటాడు. జనత్సును భయపెట్టేసరికి జనత్సు కళ్ళు తిరిగి పడిపోయి తనలో ఉన్న అపరిచితుడు మేలుకొని ఆ దెయ్యాన్ని ఒక్క ఏటుకు నరికేస్తాడు. జనత్సు నిదానంగా స్పైడర్ లాగా మారిపోతూ ఉంటే దగ్గరికి షినోబు అనే ఒక హషిరా వచ్చి తనకి మెడిసిన్ ఇస్తుంది. ఇప్పుడు మనం షినోబు గురించి మాట్లాడుకుంటే ఇతను డిఫరెంట్ హషిరాలో డీమోన్స్ నరిగి చంపితే షినోబు మాత్రం తన పాయిజన్ తో చంపుతుంది. అట్నే షినోబు వచ్చి నెజుకొని చంపడానికి ట్రై చేస్తే గియో ఆపుతాడు. షినోబు పట్టు వదలకుండా నెజుకొని చంపడానికి ట్రై చేస్తూనే ఉంటది. ఇప్పుడే ఒక కాకి వచ్చి నెజుకొని తాంజీరోని హెడ్ క్వార్టర్స్ కు తీసుకోమని గియో వాళ్ళకి చెప్తుంది. ఇంకా తాంజీరోకి తెల్లవారుజామున స్వర వచ్చేసరికి తన హషిరాస్ ముందు ఉంటాడు. ఇప్పుడు మనం ఒకసారి హషిరాస్ అందరినీ పరిచయం చేసుకుందాం. ముందు పాయిజన్ క్వీన్ షినోబు గురించి మాట్లాడుకుందాం. తిని ఇన్సెట్ బ్రీతింగ్ ని వాడుతుంది. ఇంకా తర్వాత టెంగ్ అని అందగాడు సౌండ్ బ్రీతింగ్ ని వాడతాడు. ఆ తర్వాత యానిమే క్రష్ మిత్సురి తిను లవ్ బ్రీతింగ్ ని వాడుతుంది. ఆ తర్వాత ఫ్యాన్ ఫేవరెట్ రెంగోకు ఇతను ఫైర్ బ్రీతింగ్ ని వాడతాడు. ఆ తర్వాత సైలెంట్ కిల్లర్ గియో ఇతను వాటర్ బ్రీతింగ్ ని వాడతాడు. ఆ తర్వాత చిచ్చరు పిడుగు ముంచూరు వీడు మిస్ట్ బ్రీతింగ్ ని వాడతాడు. ఆ తర్వాత పవన్ పెద్ద ఓపెన్ అయ్యి ఇతను సర్పెంట్ బ్రీతింగ్ ని వాడతాడు. ఆ తర్వాత శానిమే ఇతను కొంచెం మెంటల్ ఇతను విండ్ బ్రీతింగ్ ని వాడతాడు. ఆ తర్వాత అన్నలకే అన్న పెద్ద అన్న గియోమి ఇతను స్టోన్ బ్రీతింగ్ ని వాడతాడు. శానిమే వచ్చేసి నెజుకో డీమన్ కాబట్టి తనకు బతికే అర్హత లేదు అని నెజుకోని తన కత్తితో పొడుస్తాడు. చూసిన తాంజీరోకి పిచ్చ కోపం వచ్చి శానిమేని నెత్తి మీద ఒకడు కొడితే ముక్కులోంచి బ్లడ్ గారి గొడవ పెద్దదవుతుంది అనక మాస్టర్ ఒబియాషికి అక్కడికి వస్తాడు. వచ్చి పిల్లకాయలు ఇంక తాంజీరోని నెజుకొని ఏం చేద్దామని గియో ఇంకా మిత్సురి పిల్లోల్ని ఇద్దరిని క్షమించేద్దామని అంటారు. షినోబు ఇంకా గియో ఇద్దరు సైలెంట్ గా మిగతా హషిరాస్ అందరూ పిల్లోళ్ళకి ఏదో ఒక పనిష్మెంట్ ఇద్దామని అంటారు. శానిమే మాత్రం ముందు ఈ పెట్టెలో ఉన్న డీమిని చంపి ఇంకా తర్వాత ఏమైనా మాట్లాడుకుందామని అంటాడు. వీళ్ళందరి మాటలో ఒబియాషికి రికమెండేషన్ లెటర్ బయటికి తీస్తాడు. అది సకోంజీ పంపుంటాడు. అందులో ఏముంటుందంటే నెజుకో డీమన్ 2 years దాటింది, ఇప్పటి వరకు తన వల్ల ఏ ప్రాణికి హాని కలగలేదు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. ఏమో ఇది డీమన్ అని ఇంప్రూవ్ చేస్తా అని చెప్పి చేయి కోసుకుంటాడు. నెజుకో ఏమో బ్లడ్ చూడకుండా ముఖం తిప్పేసుకుంటది. అప్పుడు హషిరాస్ ఇన్నర్ ఫీలింగ్ బాగైందా ప్రతిదానికి ఓవర్ ఒబియోషికి తాంజీరో నడుతాడు. ఏందబ్బాయి మూజాని చూసావంటే వాడు అట్టున్నాడు. ఇది విని అక్కడ ఉన్న హాషిరాస్ అందరూ షాక్ అయిపోతారు. ఇది చూసి తాంజీరో మమ్మల్ని యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్తాడు. ఇప్పుడు ఒబియోషికి ఒక అప్పర్ ముని చంపి నా ముందుకు రా అంటాడు. నేను మూజాని ఖచ్చితంగా ఓడిస్తాను అని అంటే ముందు అప్పర్ ముని చంపి నా ముందుకు రా అంటాడు. ఇంకప్పుడే తాంజీరోని చూసి అందరూ నవ్వుతారు. అప్పుడు షినోబు తాంజీరోని నా ఇంట్లో పెట్టుకుంటా అని పర్మిషన్ అడుగుతుంది. ఒబియోషికి దానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత తాంజీరో నెజుకో ఇద్దరు షినోబు ఇంటికి వెళ్తారు. అక్కడే ఇనుజుకి జనత్సు ఇద్దరు ఉంటారు. ఇంకా వీళ్ళంతా అక్కడే ఉండి హీల్ అవుతూ ట్రైన్ అవుతూ ఉంటారు. స్పెషల్ గా ట్రైనింగ్ సెక్షన్ అంటే జనత్సుకి చాలా ఇష్టం, ఎందుకంటే అమ్మాయిల్ని టచ్ చేయొచ్చు కాబట్టి. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి. పక్క తాంజీరో వాళ్ళేమో టీ కప్పులతో మొగాలు కడుక్కుంటూ బాటిల్ అని ఊది పగలగొడుతూ, ఇటు పక్క మూజాన్ ఆంటీ మాదిరి వచ్చి లోయర్ మూన్స్ అందరినీ పిలిచి ఆవు ఉన్నందుకే 5 లోయర్ మూన్స్ చంపేస్తాను. లోయర్ మూన్ మన్ని ఇంకేమన్నా చెప్పగలవా అంటే ఇంకా నన్ను చంపేయండి బతుకుండి ఏం చేస్తానని అంటే మూజానేమో నువ్వు నచ్చేవరా అని చెప్పేసి కొంత బ్లడ్ ఇస్తాడు. ఇంకా హానాకోరా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నవాడిని చంపితే లైఫ్ టైం సెటిల్మెంట్ అని అంటాడు. దీంతో సీజన్ 1 ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్, వీడియో చివరి వరకు చూసిన